చెప్పరా. అరే నేను డబ్బుల కోసం అడిగా కదరా, ఇంకెన్ని రోజులు? చెప్పాను కదరా శాలరీ వచ్చాక ఇస్తానని. రే ఉండు ఉండు పడినట్టున్నాయి, నేను పంపిస్తాను చూడు. లక్కీ బాయ్. వచ్చాయా? సరే ఆగు చూస్తా. వచ్చాయిలే. నీకు కానీ మనీ కావాలనుకో నేను అడగాల? నన్ను మాత్రం అడక్కు. బాయ్. సరే. చెప్ప బొక్కలాగా ఎవరు ప్రతిసారి ఫోన్ చేస్తున్నాడు. హలో హలో కార్తిక్. అమ్మాయి. హలో కార్తిక్ స్పీకింగ్ హియర్. అదే మీ అకౌంట్లో 23K పడిపోయే బై మిస్టేక్. సో రిటర్న్ మళ్ళీ నాకు ఫోన్పే చేసేస్తారా? ఆ డబ్బులు మీవా? హలో కార్తిక్. కార్తిక్ అదే మనీ సెండ్ చేస్తారా? అసలు మీ డబ్బులని ప్రూఫ్ ఏంటండి? అరే చెప్తున్నాగా బై మిస్టేక్ పడిపోయాని. అబ్బా నాకు తెలుసు అబ్బా మీ స్కామ్ల గురించి. అందరి దగ్గర చేసినట్టే నా దగ్గర చేశారనుకో మీకే లాస్. ఏయ్ నీకు చెప్తే అర్థం కదా, చెప్పాగా బై మిస్టేక్ పడ్డాయని. మళ్ళీ ఏంటి గొడవసలా? అసలు నువ్వు నిజం చెప్తున్నావు గ్యారంటీ ఏంటి? సరే నీకు ప్రూఫ్స్ కదా కావాలి, ఆగు 5 minutes తర్వాత కాల్ చేస్తాను. ఏదో మోసం చేసే సెటప్లా అనిపిస్తుంది. కార్తిక్ ఇక్కడ అల్లటప్ప అల్లంగడు అనుకున్నారా? నో ఛాన్స్. అయినా శాలరీ పడిందో లేదో కనుక్కుంటే అయిపోతుంది కదా. హలో సార్, అదే శాలరీ పడింది కదా? లేదు కార్తిక్, చిన్న ఇష్యూ వచ్చింది, ఒక 2 daysలో పడతాయి. ఓకే సార్. బా ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఫోన్ చేసేస్తుంది, ఏం చేద్దాం? రివర్స్ అయిపోదాం. హలో నీకేమైనా పిచ్చా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? అయినా నా మనీ నాకు రిటర్న్ సెండ్ చేయలేదనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓ హలో, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అనగానే మేడం మేడం ప్లీజ్ మేడం అంటా అనుకున్నావా? ఆహా, నువ్వు ఎలా అడుక్కో నేను చూస్తాను. హెరాస్ చేస్తున్నామని కేసు పెట్టాననుకో లాకప్లోనే ఉంటావు. అయినా నీకు తెలిసిందేగా, అమ్మాయిలకి జస్ట్ మాట చెప్తే చాలు, ప్రూఫ్స్ ఏం అవసరం లేదు. బా భలే యాక్ట్ చేస్తున్నావే. అసలు నీ డబ్బులని గ్యారంటీ ఏంటి? ఏదో స్కామ్ చేసి వచ్చిన డబ్బులు అయితే మొత్తానికి నాలాంటి అమాయకులు అయితే బలవుతున్నారు. డబ్బులు అయితే సెండ్ చేయను, ఏం చేస్తావు చేసుకో. రే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. పోవే. హలో హలో ఇట్ సార్ నా తప్పేం లేదు సార్. సార్ వద్దు సార్. సార్ నిజం సార్, నిజం సార్. సార్ అమ్మో, ఇది ఫోన్ చేసినా చేసేస్తుంది. ఆగు, నీకు ఒక 2 minutesలో కాల్ చేస్తాను. ఏంటి మేడం ప్లీజ్ మేడం, పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు. యాక్చువల్లీ ఈరోజు నా శాలరీ డే. నా శాలరీ ఏమో అనుకుని అనుకుని యూజ్ చేసుకున్నా. యూజ్ చేసుకున్నావా? నీకేమైనా పిచ్చా ఏంటి? డబ్బులు వస్తే చాలా యూజ్ చేసుకోవడమేనా? నీవా కాదా అని ఏం చూసుకోక్కర్లేదా? నా అకౌంట్లోకి నా శాలరీ రావడమే ఎక్కువ మేడం. అలాంటిది ఇంకెవరో ఏదో డబ్బులు వేస్తారని ఎలా అనుకుంటాను? అవి నేను కాలేజ్ ఫీజు కోసం ఉంచుకున్న డబ్బులు.
ఇప్పుడు ఫీజు ఎలా కట్టాలి? ఒక 2 days టైం ఇవ్వండి మేడం, ఎలాగోలా సెటిల్ చేసేస్తాను. 2 days తర్వాత ఇస్తే నేనేం చేసుకోవాలి దాంతో చెప్పు. హలో హలో మేడం నేను కావాలని చేయలేదు మేడం. ఇప్పటికిప్పుడు 23K అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను మేడం? ఏ చాపో, ఏడుస్తావేంటి చిన్నపిల్లోడ్లాగా? బాధ మేడం, బాధ. ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయి పెళ్లి చేసుకుని 2 పిల్లలు కానీ హస్బెండ్ పెట్టిన టార్చర్ అనుభవిస్తూ బాధ మింగలేక కక్కలేక అబ్బాబాబా. ఓ సూపర్ స్టార్, నీ యాక్టింగ్ ఆప్ ఇంకా చాలు. మనీ ఎలా ఇవ్వాలో అది ముందు ఆలోచించు. ఇచ్చేస్తా అని చెప్తున్నాను కదా మేడం. ఇచ్చేస్తా అనడం కాదు, ఇవ్వాలి. నేనేం నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ వేస్తున్నా. పరాయి వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మా ఇంట వంట లేదు. నేను నువ్వనుకున్నంత మంచిదాన్ని అయితే కాదు. చూసుకో, 2 daysలో నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వలేదు, అప్పుడు చూస్తావు నేనేం చేయగలను. మేడం ఇస్తా అని చెప్పాను కదా. సరే చూస్తాను. మేడం ఆ, మరి ఈరోజు మీరు ఫీజు ఎలా కడుతున్నారు? అవ్వా మా ఫ్రెండ్ దగ్గర అడిగి తీసుకొని ఇస్తాను. సారీ, అసలు నా వల్ల ఒకరు ఇంత సఫర్ అవుతున్నారు. నిజంగా నా శాలరీ అని అనుకున్నా, కావాలని అయితే చేయలేదు. ఇట్స్ ఓకేలే, అర్థమైంది. ఇంక బాయ్. అమ్మయ్యా. హాయ్ మేడం, కార్తిక్ హియర్. ఇది నా వాట్సాప్ నంబర్. కార్తిక్ ఏ కార్తిక్? మీ డబ్బులు వాడేశాను కదా, ఆ కార్తిక్. నువ్వా? ఏం చేస్తున్నారు? ఎదవల్ని ఎలా అవాయిడ్ చేయాలో ఆలోచిస్తున్నా. ఇంతకీ నా మనీ సంగతి ఏంటి? ఇంకా రాలేదు, రేపు వేస్తా అన్నారు. సరే, ఇంతకీ బ్రేక్ఫాస్ట్ అయిందా మేడం? హలో. ఇప్పుడు తినలేదంటే తీసుకొని వస్తావా? అలా ఏం కాదు, ఊరికే అడిగాను. ఇదిగో చూడు, నీతో ముచ్చట్లు పెట్టే ఇంట్రెస్ట్ నాకు లేదు. నాకు నా మనీ సెండ్ చేస్తే అది నువ్వు నాకు చేసిన పెద్ద హెల్ప్. ఇంకా పిచ్చి పిచ్చి మెసేజ్ లాపేసి డబ్బులు ఎలా ఇవ్వాలో ఆలోచించుకో, అదే బెస్ట్. బాయ్. ఓకే. హలో మేడం, భోజనం అయిందా? అసలు నీ ప్రాబ్లం ఏంటి బ్రో? మేడం మీ నన్ను కుక్క నక్క పంది ఏమన్నానండి, కానీ బ్రో అని మాత్రం అనద్దు. సరే తమ్ముడు. అదిగో మళ్ళీ. మరి కాకపోతే ఏంటి? మరెందుకు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? ఊరికే. ఊరికే మాట్లాడడానికి నేనేమన్నా నీ ఫ్రెండా? కాదు. మరి లేకపోతే ముందేమన్నా మనకి పరిచయం ఉందా? లేదు. లేదా డబ్బుల విషయమా? కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అయినా రేపు మనీ ఇస్తానన్నావు కదా, ఆ పని చూడొచ్చు కదా ముందు. రేపు కానీ నా మనీ నాకు ఇవ్వలేదనుకో, అప్పుడు కాల్ చేయి, మాట్లాడతాం. సైకో. దీని కాల్ ఒకటి, దీనికి ఏం చెప్పాలరా? ఓహో, హలో. మనీ సెండ్ చేస్తానన్నావు కదా, ఏమైంది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా టైం పడుతుంది మేడం. ఏంటి, ఈరోజు ఇస్తానని చెప్పావు కదా? అవును, కానీ ఇంకా రాలేదు. నేనేం చేయను? అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అయినా నేను నమ్మని చూడు, నాది తప్పు. నీలాంటి వాళ్ళకి డబ్బులు ఫ్రీగా వస్తే చాలు, రోజు తాగి పడిపోవడం తప్ప ఇంకేం తెలుసు?
ఎట్లీస్ట్ సెన్స్ ఉందా? ఉంటే కదా నీకు అర్థమైంది. హలో మేడం, లేవు కాబట్టి లేవంటున్నాను. అయినా మీ డబ్బులు ఉంచుకొని నేనేం చేసుకుంటాను మేడం? కాలేజ్ ఫీజు అన్నాక కూడా ఇలా చేస్తానని ఎలా అనుకుంటారు? నేను ఎదవనే, కానీ మీరు అనుకున్నంత ఎదవనైతే కాదు. అయినా మీరు చేసిన తప్పు వల్ల నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. నేనేం నీ అకౌంట్లో స్కామ్ చేసేలేదు కదా. ఇంకా శాలరీ లేట్ అయిందనుకో, నా బండి అమ్మేసైనా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. కొంచెం మనుషులు నమ్మండి. నేను నమ్మాను చాలదా? డబ్బులు మళ్ళీ టైంకి ఇచ్చావా? లేదు కదా. ఇన్ని టెన్షన్ నా వల్ల కాదబ్బా. నా మనీ నాకు ఇచ్చే చాలు. ఇచ్చేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్. నీకు విషయం అడగనా? హలో చెప్పు. వర్ష, నిన్ను ఒక విషయం అడగనా? మరి నువ్వేం అనుకోకూడదు. నువ్వు ముందడుగు. తప్పుగా అనుకుంటానో లేదో అప్పుడు ఆలోచిద్దాం. అది కాదు, మనం ఒకసారి కలుద్దామా? కలుద్దామా? హలో వర్ష. హలో, నీకు ఇష్టం ఉంటేనే, లేకపోతే వద్దు. వర్ష, ఉన్నావా? హలో. అరే, ఇంకా కాల్ రాలేదేంటి? పోనీ నేను కాల్ చేయనా? ఏదైతే అదైంది, చేసేద్దాం. హలో వర్ష. హలో. ఏంటి మార్నింగ్ నుంచి రెస్పాన్స్ లేదు? ఏమైపోయావు? టైం అండ్ లొకేషన్ నువ్వు చెప్తావా నేను చెప్పాలా? ఏంటి? అది కలుద్దామన్నావు కదా. వీడేంటి సైలెంట్గా ఉన్నాడు? హే, డోంట్ మేక్ దిస్ మూమెంట్ ఆక్వర్డ్. రోజు మాట్లాడుకుంటున్నాంగా, ఏంటిది సడన్గా స్ట్రేంజర్స్ లాగా? అంటే ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా, సో పర్లేదు. నేను నిన్ను అలా ఉంటావు ఇలా ఉంటావు అనుకున్నా, బట్ ఓకే. ఓకేనా? అంటే మరీ సూపర్ కాకపోయినా యావరేజ్. చా, నువ్వేదో సమంతలో ఉన్నావు మరి.
నువ్వు కూడా యావరేజే. నేను యావరేజా? నీకు నిజం చెప్పనా? ఏంటి? నేను అనుకున్న దానికన్నా చాలా అందంగా ఉన్నావు నిజంగా. హలో వర్ష, హలో. ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా? హా, ఏ ఈవినింగ్ చిన్న పార్టీ ఉంది, వస్తావేమోనని. పార్టీయా? ఏంటి సడన్గా? యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే. ఓ అవునా, హ్యాపీ థ్యాంక్ బర్త్డే. యూ. చెప్పాలి కదా ముందే, సడన్గా చెప్తావేంటి? ఎప్పుడూ పార్టీ చేసుకోలేదు, బట్ ఈసారి స్పెషల్, అందుకే స్మాల్ పార్టీ. వస్తావు కదా? హా, నువ్వు అడగాల, పక్కాగా వస్తా. థ్యాంక్స్ అలాట్. కొంచెం ఓవర్ అయినట్టుంది. సరే అయితే ఉంటాను, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ రా. ఏమైంది అలా చూస్తున్నావు? ఈరోజు చాలా అందంగా ఉన్నావు, ఇంటికెళ్ళి దిష్టి తీయించుకో. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళెవరు బాలేరా? ఆకాశంలో కొన్ని వేల నక్షత్రాలు ఉండొచ్చేమో, కానీ చందమామ ఎందుకు స్పెషల్ అయింది? నిజంగా వస్తావు అనుకోలేదు తెలుసా. నువ్వు పిలవడం, నేను రాకపోవడమా? థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెల్కమ్. 2 minutes. పిలుస్తున్నాను. నువ్వు తింటూ ఉండు, ఐల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. ఓకే. ఎక్కడున్నాడు? కార్తిక్! ఏంటి బర్త్డే బాయ్, ఏంటి సంగతులు? చేతివే చిప్పు దొప్పింది ఏంటి నీకు? అంటే కార్తిక్, నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఐ లవ్ యూ కార్తిక్. ఏం మాట్లాడుతున్నావే? కార్తిక్ ప్లీజ్ కార్తిక్, నీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఐషు, నీకు నా గురించి మొత్తం తెలుసు కదా. కార్తిక్ ప్లీజ్ కార్తిక్. సరే సరే ఏడవకు. నువ్వు ఎస్ చెప్పినంత వరకు వదలను కార్తిక్, ప్లీజ్ కార్తిక్. ఒకసారి నా మాట వింటావా? చెప్పు కార్తిక్, ఎస్ ఆర్ నో? ఇంకొకసారి నా దగ్గరకు వచ్చావు అనుకో, నేను నేనే చంపేస్తాను. కార్తిక్! ఎలా? వర్ష ఆగు, వర్ష ఆగు. ఏంటి చెప్పు. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడేం లేదు. ఓ అవునా, చాలా థ్యాంక్స్. నిజంగా నువ్వు అనుకుంటున్నట్టేం లేదు. నిన్ను నమ్మని చూడు. ఛీ, ఇప్పుడు ఏమైందని అంతలా అవుతున్నావు? నీకు తెలీదా ఏమైందో? ఆ అమ్మాయి చెప్తే నన్నేం చేయమంటావు వర్ష? అమ్మాయా? ఏ అమ్మాయి? కార్తిక్ స్లిప్ అవ్వకు. నేను నీకు ఫూల్లా కనిపిస్తున్నా కదా? అసలు దేని గురించి గొడవ పడుతున్నావో చెప్తావా? ఇందాక మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అబద్ధాలు చెప్తే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు,
అందుకే కార్తిక్ కూడా ఇలాగే అబద్ధాలు చెప్పి ఈ అమ్మాయిని పడేశాడు, అందుకే అమ్మాయి ఇంకా తన చుట్టూ అలా తిరుగుతుందని మాట్లాడుకుంటున్నారు. అయినా నువ్వు చెప్పిన ప్రతి మాట విని నిజమని నమ్మి నీ మీద లవ్ అనే ఫీలింగ్ పెంచుకున్నాను చూడు. ఛీ, నాది తప్పు. వర్ష వర్ష ఆగు ఆగు. అయినా ఒకటి చెప్పు, నువ్వు ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో అబద్ధాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరేంటి? కానీ అది నువ్వెక్కడ దూరం అయిపోతావనే చెప్పాను. సరే చెప్పు, ఇది చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగిన వెంటనే నేను ఆ రోజు డబ్బులు వేసి ఉంటే ఈరోజు ఇలా కలిసేవాళ్ళమా? ఇదంతా ఉండేదా అసలు? అందుకే నా ఫ్రెండ్కి బాగాలేదు, శాలరీ రాలేదు అని అబద్ధాలు చెప్తున్నా. ఇవన్నీ మోసం చేయాలని కాదు. మోసం కాకపోతే మరేంటిది? సరే చెప్తా విను. నీకు తెలిసి మన ఇద్దరికి పరిచయం అయి 2 months అవుతుంది కదా. అవును. నువ్వు నాకు 2 years నుంచి తెలుసు. హ్మ్? నీకోసం వెతకని చోట్లేదు తెలుసా. ఆ రోజు కాల్ చేసినప్పుడు వాట్సాప్లో డీపీ చూస్తే అర్థమైంది నేను వెతుకుతున్న అమ్మాయి నువ్వు ఒక్కటేనని. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? చెంప మీద 2 జల్లలు కొట్టేదాన్ని. అందుకే భయం వేసి చెప్పలేదు. యాక్చువల్లీ ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇస్తే మళ్ళీ నువ్వు, అందుకే నీకు ఇప్పటికీ ఇదంతా తప్పు అనిపించింది అనుకో, వెళ్ళిపోవచ్చు. చేసిందంతా చేసేసి సత్యహరిశ్చంద్రలా మాట్లాడితే ఏమొస్తుంది? అయినా నేను కూడా నిన్ను లవ్ చేశానన్న ఒకే ఒక్క రీజన్తో వదిలేస్తున్నా. వర్ష, మన లవ్ సంగతి ఏంటి? ఇంకా అర్థం కాలేదా? బొట్టు పెట్టి చెప్పాలా? అవును, ఇందాక ఎవరా అమ్మాయి? చూసావా? హా, మన ఐషు మన ఐషువా? ఏమంటుంది? ప్రపోజ్ చేసింది. అబ్బో, ఏం చెప్పావు? నువ్వనే చెప్పాను. పాప మేడపై నుంచి దూకేస్తుందేమని భయం వేస్తుంది నాకు. అబ్బో, బాధ. పోయి క్యాచ్ పట్టుకోపో. ఏదో కాలుతున్నట్టుందే. నిన్ను